హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల సృష్టిలో తీయనిది ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు సృష్టిలో తీయనిది నవల ధారావాహిక చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఇప్పటి వరకు కథ ఏ విధంగా నడిచింది, ఆడియో ఏ విధంగా నడిచింది అన్నది కమెంట్స్లో నాకు తప్పక తెలియజేయండి. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరి ఇప్పుడు మాత్రం సృష్టిలో తీయనిది నవల ధారావాహిక చివరి భాగంలోకి వెళ్ళిపోదాం. పదండి. ఆఫీస్లో అందరూ ఏదో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ గోలగోలగా మాట్లాడుకుంటూ ఉండడంతో ఏం జరిగిందంటూ వెళ్ళింది అక్కడికి స్వాతి. నీకు తెలుసా స్వాతి, వాసంతి గారు బలవంతాన చనిపోయారట అంది పక్క సీటు గిరిజ. అదేంటి గిరిజ, వాళ్ళ హస్బెండ్ తను ఎంతో బాగుంటారు కదా, ఎందుకు ఇలా చేసింది వాసంతి? పైగా వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఏంటి ప్రాబ్లం అంది స్వాతి బాధగా చూస్తూ. ఏం హ్యాపీ అని గిరిజ ఏదో చెప్పబోయింది. ఈలోగా ఏవైనా మీ ఆడోళ్లకు తొందరపాటు ఎక్కువండి స్వాతి గారు. అయిందానికి కాందానికి బ్రహ్మాస్త్రంలా ఈ తొందరపాటు చర్యలు అఘాయిత్యాలు చేసుకోవడం. పాపం ఆ రమణమూర్తి గారు ఎలాగున్నారో ఏంటో అన్నాడు అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు. దాంతో ఒళ్ళు మండిన గిరిజ, మొత్తానికి మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదండి. వాసంతి గారు చనిపోయినందుకు బాధ లేదు కానీ ఆమె చనిపోయాక రమణమూర్తి గారికి ఇబ్బంది కలిగింది అని బాధపడుతున్నారు మీరు. నిండు ప్రాణాన్ని తీసుకునే పరిస్థితి వాసంతి గారికి ఎందుకు వచ్చిందో ఒక్కసారైనా ఆలోచించారా మీరు? వాసంతి గారు ఆఫీసులో జాయిన్ అయిన దగ్గర నుండి ఆవిడ వెంట పడ్డారు. చాలా బుద్ధిమంతుడిలా పోజుకొట్టి ప్రేమ పేరుతో ఆవిడ్ని స్వంతం చేసుకున్నారు. పెళ్లికి ముందే చెప్పారావిడ, తన తర్వాత ఇద్దరి చెల్లెళ్ల బాధ్యత తీరే వరకు తండ్రి లేని తమ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తానని, అందుకు ఇష్టపడితేనే మన పెళ్లి జరుగుతుందని చెప్పారు. ఆకర్షణనే ప్రేమగా భ్రమించిన రమణమూర్తి గారు ఆ వేడిలో నాకు నువ్వుంటే చాలు ఇంకేం వద్దంటూ వేరే లెవెల్లో పోజు పెట్టి వాసంతి గారిని పెళ్లి కొప్పించారు. తీరా పెళ్ళయ్యాక మొదలైంది అసలు కథ. తమ కొడుకు లక్షలకు లక్షలు కట్నం ఇస్తామని ఎందరో వస్తుంటే పైసా కట్నం లేకుండా వాసంతిని కోడలిగా తెచ్చారని రమణమూర్తి తల్లిదండ్రులు ధ్వజమెత్తారు. పేరుకు ఉద్యోగస్తురాలైనా కోడలి సంపాదనలో నుండి ఒక్క రూపాయి కూడా తమకు దక్కదని తెలుసుకుని అంతా పుట్టింటికే దోచిపెట్టేస్తుందని అక్కసు పెంచుకుని వాసంతి గారిని రాచి రంపాన పెట్టారు. పాపం వాసంతి గారు వాళ్ళన్ని బాధలు పెడుతున్నా అన్నీ మౌనంగా భరించారా కానీ ఎవ్వరినీ పన్నెత్తి మాట అనలేదు. చివరికి ఉద్యోగం మానేసి ఇంటి పట్టునే ఉండు, లేకపోతే జీతం మొత్తం తెచ్చి మాకివ్వు అంటూ వేధించడం మొదలుపెట్టారట వాళ్ళు. అన్ని ఆదర్శాలు ప్రేమ కబుర్లు వల్లించిన రమణమూర్తి గారు తొలిమోజు తీరిపోవడంతో అమ్మా నాన్న చెప్పినట్టు విని ఉద్యోగం మానేసి నీడపట్టు నుండి ఇల్లు దిద్దుకో, కావాలంటే 10ో 5కో మీ వాళ్లకు నేను సర్దుతానులే అన్నారట ఉదారంగా. చివరికి ఇద్దరూ విడిపోయేదాకా వచ్చిందట పరిస్థితి. నీ వాళ్ల కోసం పండంటి మన సంసారాన్ని కూలదోస్తావా అంటూ ఎదురుదాడికి దిగడంతో ఇంకేం చెయ్యలేక తన మీదే ఆధారపడిన తల్లి చెల్లెళ్లను నిరాధారంగా నిలబెట్టలేక నలిగిపోయారు వాసంతి గారు. అప్పుడప్పుడు ఇవన్నీ నాతో చెప్పి బాధపడుతూ ఉంటే నాకు చేతనైనంతలో ఓదార్చనే గాని ఇలా చేస్తారని ఊహించలేకపోయాను. క్షణికావేశంలో ఎవరి కోసమైతే ఇంతకాలం కష్టపడ్డారో వాళ్లను పూర్తిగా నిరాధారం చేశారు ఈరోజు. ముక్కు పచ్చలారని ఆ పసిపిల్లలిద్దరినీ తల్లి లేని వాళ్ళని చేశారు. చచ్చి ఏం సాధించారు? చచ్చాక కూడా మీ అందరితో మాటలు పట్టం కాకపోతే మాట్లాడితే మీ ఆడాళ్ళు అని తేలిగ్గా తీసిపడేస్తారు. ఇంటా బయట గొడ్డు చాకరీలు చేసి మా అవస్థలు మీకేం తెలుసు? ఆ రమణమూర్తి గారు అంత మూర్ఖంగా ప్రవర్తించి ఉండకపోతే ఆవిడ ఈరోజు ఇలాంటి దుస్సాహసం చేసేవారా? ఆయనకే మగమహారాజు టింగురంగా అంటూ మళ్ళీ పెళ్ళాడతారు, కానీ ఆ బిడ్డలకు పోయిన తల్లిని తెచ్చివ్వగలరా? అంది గిరిజ ఆవేశంగా శ్రీనివాసరావు వైపు చూస్తూ. దాంతో శ్రీనివాసరావు తగ్గిపోతూ, సారీ అండి, నాకివేం తెలియక తొందరపడి ఆ మాట అన్నాను అంటూ చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. అదంతా వింటున్న స్వాతి భయంతో బిగుసుకుపోయింది. రేపు నేను పెళ్లి చేసుకున్న నా పరిస్థితి ఇదే కదా. ఈరోజు ఇంత తీయగా మాట్లాడిన మామయ్య రేపు పరిస్థితులకు తలవంచి తను అలా ప్రవర్తిస్తే నా తమ్ముడి గతేం కాను అనుకుంది. అంతరాంతరాలలో సూర్యం అలాంటి వాడు కాదని అనిపిస్తూ ఉన్నా చెదురుమదురుగా జరిగే ఇలాంటి సంఘటనలు స్వాతి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను నీరు కార్చేస్తున్నాయి.
రాత్రి చేసుకున్న నిర్ణయాలు ఆ సంఘటనతో పటాపంచలయ్యాయి. అందరూ కలిసి ఆఖరిసరిగా వాసంతిని చూడ్డానికి వెళ్లారు. వాసంతి తల్లి చెల్లెలు వాసంతి పిల్లల్ని పట్టుకుని గుండెలవిసేలా ఏడుస్తుంటే అందరి కళ్ళు చెమరించాయి. తన మూర్ఖత్వం ఎంతటి అనర్థానికి దారితీసిందో చూసిన రమణమూర్తి అపరాధిలా తలదించుకున్నాడు. ఇంత జరిగినా తన మీద ఎలాంటి మచ్చ రాకుండా నా మరణానికి ఎవరూ బాధ్యులు కారంటూ వాసంతి రాసిపెట్టిన ఉత్తరం అతన్ని మరింత అపరాధ భావంతో కుంగిపోయేలా చేసింది. జరిగిందంతా వివరిస్తూ మాలతికి ఉత్తరం రాసింది స్వాతి. చివరిలో, ఇవన్నీ చూస్తున్న కొద్దీ నాకు పెళ్ళంటేనే భయం పట్టుకుందే మాలతి. మామయ్య దగ్గర నుండి ఉత్తరం వస్తే మనసు మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు చూశాక మనసంతా చెప్పరాని భయంతో తల్లడిల్లిపోతుంది. మావయ్య అందరిలాంటివాడు కాదని తెలిసినా ఏదో అవ్యక్త ఆందోళన నన్ను కట్టిపడేస్తోందే. ఇలాంటి సమయంలో నువ్వు దగ్గరుంటే ఎంత బావుండును. కానీ అది సాధ్యం కాదు కదా. ఇంతకీ నన్నేం చేయమంటావో చెప్పవే. సరే, పాప ఎలా ఉంది? బాగా అల్లరి చేస్తోందా? వెంటనే ఉత్తరం రాయి. నీ జాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రాసింది. చిరంజీవి కాలేజీ నుండి వచ్చేసరికి స్వాతి రాసిన ఉత్తరం పట్టుకుని దిగాలు పడి కూర్చుంది మాలతి. అది చూసిన చిరంజీవి, ఏంటి, స్వాతి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా? ఏముంది అందులో, అలా పెట్టావు ముఖం అని అడిగాడు. మాలతి మాట్లాడకుండా ఉత్తరం చిరంజీవి చేతిలో పెట్టి కాఫీ తెచ్చేందుకు వంటింట్లోకి వెళ్ళింది. భార్య కాఫీ తెచ్చేసరికి ఉత్తరం చదవడం ముగించి తిరిగిచ్చేస్తూ, నీ ఫ్రెండ్కి ఏమైనా వేపకాయంత వెర్రుందేంటి మాలతి? ప్రతి చిన్న సమస్యని భూతద్దం నుండి చూసి బాధపడుతుంది. ఎవరికో ఏదో జరిగిందని లేనిపోనివన్నీ ఊహించేసుకుని తనకి అలా జరుగుతుందేమోనని బాధపడ్డంలో ఏవైనా అర్థం ఉందా చెప్పు? ఓ పక్క తనే అంటుంది, మామయ్య అలాంటి వాడు కాదని నాకు తెలుసు అంటూ. మరి అర్థం లేని భయాలెందుకు? నిరాధారమైన అపోహలతో సంశయాలతో బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటుంది. తను బాధపడుతూ అందర్నీ బాధ పెడుతోంది. తన సంగతి సరే, నీకేమైంది? పెళ్లి కాకముందు ఎంతో హుషారుగా షార్పుగా ఉండేదానివి. ఏ విషయాన్నైనా చక్కగా విశ్లేషిస్తూ మాట్లాడేదానివి. నీ బుర్రకు బూజు పట్టేసిందా ఏంటి? నీ ఫ్రెండ్ సరే అయోమయంలో పడిపోయింది. నీ తెలివితేటలు కూడా అటకెక్కించేసావా? తన కొలీగ్ పెళ్ళి చావు కలిగించిన బాధని కాదనను నేను. వాళ్ళు ఆ ఆఫీసులో చేరే వరకు అపరిచితులు. ప్రేమో ఆకర్షణో తొందరపాటో వాళ్ళిద్దరూ ఒక్కటే. చివరికి కథ విషాదాంతంగా ముగిసిపోయింది. కానీ మన సూర్యగారు అలా కాదే. నక్కకి నాకలోకానికి ఉన్న వ్యత్యాసముందిద్దరికి. గుర్రాన్ని గాడిదను ఒకే ఘాటను కట్టేస్తానంటోంది మీ స్వాతి. న్యాయమేనా ఇది? చిన్నప్పటి నుండి ఒకరి గూర్చి ఒకరికి సంపూర్ణంగా తెలుసు. స్వాతి గారి కోసం, స్వాతివాని కోసం ఎదురు చూసే ముత్యపు చిప్పల ఏళ్ల తరబడి కాచుకుని కూర్చున్నాడాయన. తన గూర్చి స్వాతి ఇంత తక్కువగా ఆలోచిస్తోందన్న సంగతి తెలిస్తే భరించగలడా సూర్య? అన్నాడు చిరంజీవి కోపంగా. నిజమే, మామయ్యకి ఈ సంగతి తెలిస్తే చాలా బాధపడతారు అంది మాలతి. పడతారని అంటూనే నువ్వు నీ ఫ్రెండు ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోండి. ప్రాణం విసిగిన ఆయన ఇప్పుడు ఢిల్లీ దాకా పారిపోయాడు. ఆ పైన చెప్ప పెట్టకుండా ఇంకెక్కడికైనా పోతాడు. అప్పుడు కుదురుతుంది తిక్క అన్నాడు అదే కోపంతో చిరంజీవి. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారండి అంది మాలతి నిస్సహాయంగా చూస్తూ. ఇంతలో కింద నుండి, అమ్మాయి మాలతి, పాప గొక్కపెట్టి ఏడుస్తోంది, వినిపించడం లేదా? ఏం చేస్తున్నావు అక్కడ అంటూ కింద నుండి అత్తగారి పిలుపు వినిపించడంతోనే ఆ చర్చకు అంతటితో స్వస్తి చెప్పి కిందకు పరుగు తీసింది మాలతి. ఆ రాత్రి ఇద్దరూ కూర్చుని చిరంజీవి సూర్యకి, మాలతి స్వాతికి ఉత్తరాలు రాశారు. స్వాతికి మాలతి రాసిన ఉత్తరం నిండా చిరంజీవి అన్న మాటల సారాంశం రాస్తూ మెత్తమెత్తగా చివాట్లు వేసింది స్నేహితురాలకి. అంతకుముందు సూర్య రాసిన ఉత్తరం స్వాతిలో ఎంత సంచలనాన్ని రేపిందో వివరిస్తూ, ఇకపై రాసే ఉత్తరాల్లో కూడా మరింత సన్నిహితత్వాన్ని కలిగిస్తూ హృదయానికి హత్తుకునేలా ఉత్తరాలు రాస్తూ ఉండమని, తరచూ ఫోన్లు చేస్తూ స్వాతి మనసులో అకారణంగా రేగిన అపోహలను తొలగించమని, అలా చేస్తే తప్ప స్వాతి పెళ్లికి సుముఖత చూపదని రాశాడు చిరంజీవి సూర్యకి. సూర్య చిరంజీవి సూచనలను తూచా తప్పకుండా అమలు చేశాడు. మాలతి రాసిన ఉత్తరం స్వాతిలో ఏ కదలిక తీసుకురాకపోయినా నిత్యం సూర్య నుండి అందే ఉత్తరాలు ఎంతో ఉత్తేజాన్ని, నూతనోత్సాహాన్ని కలిగించాయి. రోజులు ఒకదాని వెంట ఒకటి దొర్లిపోతున్నాయి. రవి ఇంటర్ 92% మార్కులతో పాస్ అవడమే కాదు, షార్ట్ టర్మ్లోనే మంచి ర్యాంకు సంపాదించి ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ అయిపోయాడు.
రవికి సీటు రావడంతో తన శ్రమకి తగిన ఫలితం దక్కినట్టుగా సంతోషపడిపోయింది స్వాతి. సూర్య అభినందిస్తూ ఉత్తరం రాశాడు. రవికి వయస్సుతో పాటు లోకజ్ఞానము పెరిగింది. తన కోసమే అక్క పెళ్లి మానుకుని అలా ఉండిపోయిందని అర్థం చేసుకున్న రవి మనసు అపరాధ భావంతో కుంగిపోయింది. అక్కనే కోరుకుంటున్న మామయ్య అక్క మాట కాదనలేక అసలు పెళ్లి ఆలోచనే విరమించుకున్నాడని, అందుకే రీసెర్చ్ పేరుతో తమందరికీ దూరంగా వెళ్ళిపోయాడని గ్రహించాడు. అయితే వాళ్ళిద్దరినీ కలిపేందుకు రవికి వయస్సు అనుభవము చాలలేదు. దాని ప్రభావంగా రవి చాలా డిప్రెషన్కి లోనయ్యాడు. చదువులో ఏకాగ్రత లోపించింది. ఫలితంగా మొదటి సంవత్సరంలో ఎనాటమీలో ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుండిపోయాడు. రవి ఇలా పరీక్ష తప్పి డీలా పడి ఇంట్లో కూర్చోవడంతో స్వాతికి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏమిట్రా ఇలా చేశావు అని అడిగిన స్వాతికి మౌనమే సమాధానంగా మిన్నకుండిపోయాడు రవి. తన కష్టము త్యాగము ఇలా వృధా అయిపోయినందుకు కుమిలి కుమిలి ఏడ్చింది స్వాతి. విషయమంతా ఉత్తరం రాసింది వివరిస్తూ మాలతికి. ఆ ఉత్తరం చదివిన మాలతి దాన్ని చిరంజీవికి అందిస్తూ, చూసారా రవి ఏం చేశాడో? ఇన్నాళ్ల స్వాతి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశాడు. ఎనాటమీ తప్పాడట అంది బాధగా. ఎందుకు ప్రతి చిన్నదానికి నువ్వు నీ స్నేహితురాలు భూతద్దంలో నుండి చూస్తూ ఏదో జరగరాంతి జరిగినట్టు అంత హైరాణ పడిపోతారు? అసలు ఎప్పుడూ బాగా చదివే రవి ఇప్పుడు ఎందుకు తప్పాడని ఒక్కసారి రవి వైపు నుండి కూడా ఆలోచించరే ఇద్దరు? ముందు అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. వాణ్ణి ఇక్కడికి పంపించమని చెప్పు స్వాతికి. మాలతి స్వాతికి ఫోన్ చేసింది. ఇద్దరూ మాట్లాడి రవిని తమ దగ్గరకు పంపించేలా స్వాతిని ఒప్పించారు. రవి వచ్చిన తర్వాత 2 రోజులు ఏ విషయం కదపకుండా సరదాగా గడిపారు. ఆ రోజు ఆదివారం కాస్త తీరిక కావడంతో చిరంజీవి రవిని చేరదీసి బుజ్జగిస్తున్నట్టు మాట్లాడి రవి తప్పడానికి కారణం రాబట్టడానికి ప్రయత్నించాడు. ఏదో సమయంలో ఆ ప్రశ్న వస్తుందని ఎదురు చూస్తున్న రవి సమాధానం చెప్దామని ప్రయత్నించాడు గాని తన్నుకొస్తున్న దుఃఖం అతని గొంతును దాటి మాటను పైకి రానివ్వలేదు. ఏయ్ రవి, ఏంటిది చిన్నపిల్లాళ్ళ? పరీక్ష తప్పినందుకు నిన్నేం తప్పు పట్టడం లేదు. నేను కారణమేంటో అర్థం కాక అడిగానంతే అంటూ వెన్ను నిమిరాడు చిరంజీవి. అది కాదు బావగారు, నా మూలంగానే కదా అక్క తన జీవితాన్నిలా ఎడారిలా చేసుకుంది. లేకపోతే మాలతక్కలా అక్క కూడా పెళ్లి చేసుకుని హాయిగా ఉండేది పాపం. మామయ్య ఇదంతా భరించలేకే కదా ఉన్న ఉద్యోగం వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. నేను వాళ్ళిద్దరికీ ఓ గుదిబండలా తయారయ్యాను. నేను లేకపోతే అక్కకి కష్టాలుండేవి కావు అన్నాడు రవి వెక్కుతూనే. బీ బ్రేవ్ మై బాయ్. ఏదైనా సమస్య మనకి ఎదురైతే దానికి పరిష్కారం కోసం చూడాలి. ఇలా విచారపడుతూ కూర్చుంటే సరిపోతుందా? చూసావా, దీని మూలంగా నీ చదువు ఎలా దెబ్బతిందో? నేను అనుమానిస్తూనే ఉన్నాను ఇలాంటిదేదో మనసులో పెట్టుకుని చదువు మీద దృష్టిని కేంద్రీకరించలేకపోయావని అన్నాడు చిరంజీవి. అవునరా, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుని నీ భవిష్యత్తును పాడు చేసుకోకరా. ఇంకెంత, మహా అయితే మరో 3 సంవత్సరాలు. కాస్త ఓపిక పడితే సరిపోతుంది అంది మాలతి ఓదార్పుగా. అదే నా వల్ల కావడం లేదక్కా. అనుక్షణం నా కళ్ళ ముందు మోడుల అక్క నిస్తేజమైన చూపులతో తిరుగుతుంటే ఎలా చదవమంటావక్క నన్ను? నీకు ఈ సంగతి తెలుసా? నాన్నగారు పోయిన ఈ 4 సంవత్సరాల కాలంలో మేం ముగ్గురం మనసారా నవ్వుకుని మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇదంతా నా వల్లనే జరిగిందన్న అపరాధ భావం నన్ను తినేస్తోందక్క. కానీ చిన్నవాడిని ఏం చేయగలను అన్నాడు రవి నిస్సహాయంగా. లేదు రవి, ఏవైనా చేస్తే నువ్వే చెయ్యగలవు. స్వాతికి భవిష్యత్తు పట్ల భయం ఆందోళన ఉండడం సహజమే. ఎందుకంటే మీ నాన్నగారు పోయిన బాధలో ఉన్న స్వాతి తనవారు అని నమ్మిన వారి నుండే ఎదుర్కొన్న చేదు అనుభవం తనని అలా అభద్రతా భావానికి గురి చేసింది. అది మరీ ఎక్కువ కావడంతోనే వచ్చింది చిక్కంతా. ఈ ఎమోషనల్ ఫీలింగ్నే నువ్వు స్వాతి దగ్గర ప్రయోగించు. సూర్య థీసిస్ కూడా పూర్తయిపోవచ్చిందని 4-5 నెలల్లో తాను ఇక్కడికి వచ్చేస్తానంటూ మొన్నే ఫోన్ చేశాడు. ఈలోగా స్వాతిని దారిలోకి తేగలిగితే వాళ్ళిద్దరూ ఒకటవుతారు. మనందరి మనసులు చల్లబడతాయి. నెక్స్ట్ వీక్ సెకండ్ సాటర్డే సండే కలిసి వస్తాయి. మేమక్కడికొచ్చి మీ అమ్మగారితో మాట్లాడతాం. అదే సమయంలో నీ చదువు సక్రమంగా సాగాలి అంటే మీ అక్క పెళ్లి జరగాల్సిందేనని కండిషన్ పెట్టు. మీ అక్కకి ఉన్న బలహీనతల్లో నీ చదువు ఒకటి. దానికోసమైనా తాను దిగిరాక తప్పదు అన్నాడు చిరంజీవి తన ఆలోచనకు తిరుగులేనట్టుగా. ఇదంతా విన్న మాలతి మెచ్చుకుంటున్నట్టుగా చూసింది భర్త వైపు. రవి వెళ్ళిపోయాక సూర్యకి ఫోన్ చేశాడు చిరంజీవి. హలో సూర్య, ఎలా ఉన్నారు? హలో,
నేను బాగున్నాను. పాప మాలతి ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? అన్నాడు సూర్య ఉత్సాహంగా. విశేషమే మరి. మీరు తొందరలోనే మాకు పప్పన్నాలు పెట్టబోతున్నారు కదా అన్నాడు చిరంజీవి. ఎలా? అన్నాడు సూర్య నమ్మలేనట్టుగా. అప్పుడు చిరంజీవి రవి తన ఇంటికి వచ్చాక జరిగిందంతా చెప్పి సూర్య జరపవలసింది కూడా చెప్పాడు. ఓకే చిరంజీవి గారు, నేను మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను. వారు గతంలో మాదిరిగా లేరు, చాలా మారిపోయారు. వాళ్ల నుండి ఇక ఎటువంటి ఆటంకము ఎదురు కాదు అన్నాడు సూర్య ఉత్సాహంగా. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే పని ప్రారంభించండి. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు చిరంజీవి. అనుకున్నట్టుగానే మాలతి చిరంజీవి ఆ శనివారం విశాఖపట్నం వచ్చారు. సరిగ్గా స్వాతి ఆఫీస్కు బయలుదేరే సమయానికి మాలతి వెళ్ళింది అక్కడికి. తలవని తలంపుగా వచ్చిన స్నేహితురాల్ని చూసి ఆశ్చర్యపోయింది స్వాతి. ఏమే, వస్తున్నట్టు రవితో చెప్పలేదు? నువ్వొక్కతివే వచ్చావా? అంది స్వాతి ఆశ్చర్యంగా. అనుకోకుండా వచ్చాలేవే. చిరంజీవి గారు మధ్యాహ్నం వస్తానన్నారు ఇక్కడికి. మధ్యాహ్నం వాసుకి పెళ్లి చూపులు, అందుకే వచ్చా అంది మాలతి. మరెలాగే, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది స్వాతి ఇబ్బందిగా చూస్తూ. ఏం పర్వాలేదు, వెళ్ళిరా. మధ్యాహ్నం వచ్చేస్తావు కదా. ఈ పూట నేను ఇక్కడే ఉంటాను, సరేనా అంది మాలతి. అయితే నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోయింది స్వాతి. మాలతి ఆ పూట అక్కడే ఉంటుందన్న మాట విని జానకమ్మ ఏదైనా స్పెషల్ చేద్దామని హడావిడిగా వంటింట్లోకి వెళ్ళింది. ఆవిడ ప్రయత్నాన్ని వారిస్తూ, ఆంటీ, ఇప్పుడు వంట కోసం హైరాణ పడకండి. ఏది ఉంటే అది తిందాం. మీరు ఇలా వచ్చి కూర్చోండి ముందు అంటూ చెయ్యి పట్టి లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది మాలతి. ఏంటమ్మా, బొత్తిగా ఏమీ చేయకుండా ఉత్త చారు అన్నం పెట్టనా? నీకు సరే, అల్లుడు గారికి కూడా అదే పెట్టనా అంది జానకమ్మ ఆప్యాయంగా మాలతి వంక చూస్తూ. అవన్నీ పరాయి వాళ్ల కోసం ఆంటీ, మనలో మనకు అవన్నీ ఎందుకు? ముందు మీరు కూర్చోండి, మీతో చాలా మాట్లాడాలి అంది మాలతి. ఏంటమ్మా అంటూ ఆశ్చర్యంగా చూసింది జానకమ్మ. ఏం లేదాంటీ, స్వాతి పెళ్లి విషయమే అంది మాలతి. ఏం పెళ్ళమ్మా, ఇది నా ప్రాణానికి కొరకరాని కొయ్యలా తయారైంది. దీని పెళ్లి చెయ్యాలని 10 ఏళ్ల నుండి నా ప్రయత్నం. తర్వాత మీ అంకుల్ పోవడంతో దాని పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయిందని నేను ఏడుస్తూ ఉంటే అదేమందో తెలుసా? అసలు నాకు సూర్యమావయ్య అంటే ఇష్టమే లేదు, అందుకే ఇన్నాళ్ళు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను అంది. వాడు చూస్తే దీన్ని తప్ప ఎవరిని చేసుకోనని కూర్చున్నాడు. మా పిన్ని బాబాయిలకు ముఖం చూపలేక ఇదిగో ఇలా ఏడుస్తున్నాను అంది జానకమ్మ కళ్ళు వత్తుకుంటూ. చాలా పొరపాటు అనవసరంగా పడ్డారంటీ. మీరు భారం అయిపోతారని మీ పిన్ని బాబాయే ఈ పెళ్లి వద్దనుకున్నారు. ఆ మాట స్వయంగా స్వాతే విని ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది విని మీరెక్కడ బాధపడతారోనని అదంతా దాచిపెట్టి నిందంతా తన మీద వేసుకుని ఆశ్చర్యంగా అన్నీ మౌనంగా భరిస్తోంది. అసలు విషయం చెప్పింది మాలతి. ఏంటమ్మా నువ్వనేది? పిన్ని బాబాయికి ఈ పెళ్లి ఇష్టం లేదా? మరి సూర్య అంది. సూర్య మామయ్యని అనుకుంటే మనకే పాపం చుట్టుకుంటుందాంటీ. తల్లిదండ్రులను ఒప్పించలేక, స్వాతి బాధపడడం చూడలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు మామయ్య. అక్కడికి మేమంతా చాలా చెప్పి చూసాం, కానీ ఆత్మాభిమానం గల స్వాతి ఎవరి మాట వినిపించుకోలేదు. అయ్యో, ఎంత పని జరిగింది! అనవసరంగా బిడ్డని ఆడిపోసుకున్నాను అంది జానకమ్మ కన్నీళ్లతో. అయితే అప్పట్లో రవికి ఇవన్నీ అర్థం చేసుకునేంత పరిజ్ఞానం లేదు. ఇప్పుడు తన కోసం స్వాతి చేస్తున్న త్యాగాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అందుకే సరిగ్గా చదవలేక ఈ సంవత్సరం పరీక్ష తప్పాడు అంది మాలతి. ఏంటమ్మా ఇదంతా? ఈ కొంపకేదో శని పట్టినట్టుందే. ఇవన్నీ మీకు తెలిసి కూడా ఒక్క మాటైనా నాతో అన్నారు కాదు అంది జానకమ్మ నిష్ఠూరంగా. చెప్పి ప్రయోజనమేముందంటీ? మిమ్మల్ని బాధలకు ఇంకా గురి చేయడం తప్ప. కానీ ఇప్పుడు రవి పరిస్థితి చూశాక చెప్పక తప్పడం లేదు. స్వాతి పెళ్లి చేసుకోకపోతే రవి చదువు ఆపేస్తానంటున్నాడు. తను పెళ్లి చేసుకుంటే రవి చదువు కోసం వేలకు వేలు పుస్తకాలకు ఫీజులు అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు అంటోంది స్వాతి అంది మాలతి. డబ్బు గూర్చైతే ఇక మీదట ఆలోచించవలసిన పని లేదమ్మా. అంకుల్ అంత సంపాదిస్తున్నా ఒక్క రూపాయి కూడా వెనకెయ్యలేక ఎన్ని అవస్థలు పడ్డాం. అంకుల్ పోయాక అదో పెద్ద గుణపాఠమైంది మాకు. అందుకే నా నగలన్నీ అమ్మేసి ఇద్దరికీ చెరో సగం ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అది వచ్చే సంవత్సరానికి చెరో 50,000 అవుతుంది. ఇది కాక స్వాతికి ఉద్యోగం వచ్చిన దగ్గర నుండి నెలకు 1,000 రూపాయలు చొప్పున రికరింగ్ డిపాజిట్లో వేశాను. అవి చాలవా అమ్మ రవి చదువుకు? ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది.
దానికి ఇష్టం లేదనుకున్నానే కానీ డబ్బు కొరత వలన ఇలా జరిగిందని నాకింతవరకు తెలీదు. అంతకీ చాలకపోతే సూర్య ఉన్నాడు. స్వాతి సాయం చేస్తానంటే వాడు ఎన్నటికీ వద్దనడు. సూర్యది ఎంత పెద్ద మనసో తెలుసా మాలతి? స్వాతికి కూడా తెలియకుండా దానికి ఉద్యోగం రాకముందు నా చేతికి 30,000 రూపాయలు ఇచ్చాడు, ఇంటి ఖర్చులు కొంచెమని. మా కోసమని ఇంతకాలం చేతికందిన స్వర్గాన్ని వదిలిపెట్టింది నా కూతురు. ఇక మీదట అలా జరగనివ్వను అంది జానకమ్మ. ఆవిడ మాటలు వినడంతోనే మాలతి కూడా, ఇంకెందుకంటే ఆలస్యం, మీ అల్లుడు గారు చెప్పినట్టుగానే సాయంత్రం రవి స్వాతిని నిలేస్తాడు. మీకిదంతా ఏం తెలియనట్టే అప్పుడే వింటున్నట్టుగా కథ రక్తి కట్టించి స్వాతిని దారిలోకి తెండి. తాతయ్య వాళ్ళ నుండి కూడా ఇక మీదట ఏ సమస్య ఉండదని సూర్యమామయ్య చెప్పారు అంది మాలతి ఉత్సాహంగా. మధ్యాహ్నం ఆఫీసు నుండి వచ్చిన కూతుర్ని కొత్త వ్యక్తిని చూసినట్టు చూసింది జానకమ్మ. తమ కోసం కష్టపడుతున్న కూతుర్ని చూస్తే ఆవిడ మనసు ద్రవించిపోతోంది. అవేమీ తెలియని స్వాతికి తల్లి ప్రవర్తన విచిత్రం అనిపించింది. ఆ రాత్రి భోజనాలయ్యాక, అక్క, నీతో మాట్లాడాలి అన్నాడు రవి సీరియస్గా చూస్తూ. ఏమిట్రా ఇవాళ కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? ఏంటి సంగతి అంది స్వాతి. ఏం లేదక్క, నేను చదువు మానేద్దాం అనుకుంటున్నాను అన్నాడు తల వంచుకుని. ఏమిట్రా నువ్వనేది? మతుండే మాట్లాడుతున్నావా అంది స్వాతి కోపంగా. అవునక్క, ఇలాగే కొన్నాళ్ళుంటే నువ్వన్నట్టు నా మతి పూర్తిగా పోయేటట్టే ఉంది. నా మూలంగానే కదా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయింది. ఎందుకక్క ఇంత త్యాగం చేశావు? నేనిది భరించలేకపోతున్నాను. అసలు ఇప్పుడు పరీక్ష ఎందుకు తప్పానో తెలుసా? అనుక్షణం ఓ ప్రశ్నార్థకల్లా నీ భవిష్యత్తు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నా భవిష్యత్తుకు పునాదులు ఎలా వేసుకోగలను చెప్పక్క అన్నాడు రవి బాధగా. ఏంట్రా, ఏమైంది నీకు ఇవాళ? త్యాగం, భవిష్యత్తు అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఎక్కడ నేర్చావురా ఇవన్నీ అంది స్వాతి కళ్ళు పెద్దవి చేసి తమ్ముడి వంక ఆశ్చర్యంగా చూస్తూ. ఇలాంటివి ఒకరు నేర్పితే వచ్చేవి కాదక్క. జీవితంలో ఎదురయ్యే అనుభవాలే మనకు పాఠాలు నేర్పుతాయి. ఇన్ని మాటలెందుకు? నువ్విలా మోడులా మిగిలిపోతే నిన్ను చూస్తూ నేను చదువు కొనసాగించలేను అన్నాడు రవి మొండిగా. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు అసలు? అమ్మా చూడమ్మా, వీడేమంటున్నాడో. ఏరా రవి, నీకోసం నేను ఎప్పుడైనా జీవితాన్ని త్యాగం చేశానని చెప్పానట్రా? అయినా అసలు ఇందులో త్యాగమే ఉందిరా? నాన్నగారి ఆశ నిన్ను డాక్టర్ని చెయ్యాలని. మనిద్దరం కలిసి ఆయన కోరికను తీరుస్తున్నామంతే అంది స్వాతి అనునయంగా. వద్దక్క, ఇంకేం చెప్పకు. నాకన్నీ తెలుసు. నాన్నగారి కోరిక తీర్చడం కోసమని నువ్విలా ఉండిపోనక్కర్లేదు. నాన్నగారు నన్ను డాక్టర్ను చెయ్యాలనే కాదు, సూర్యమావయ్యని పెళ్లి చేసుకుని నువ్వు కళకళలాడుతూ తిరగాలని కోరుకోలేదా? నాకు బతుకునివ్వడం కోసం నీ బతుకుని ఎడారి చేసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోలేను అన్నాడు రవి. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఈరోజు? నువ్వు ఫెయిల్ అయ్యావని నేను తిట్టానని కోపం వచ్చి ఇలా అంటున్నావు కదూ. పోన్లేరా, ఏదో ఉండబట్టలేక నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందని ఒక్క మాట అన్నందుకు నువ్వు ఇలా అనడం ఏమైనా బాగుందా? అదే నిజమైతే ఇంకెప్పుడు ఏమీ అనలే అంది స్వాతి కన్నీళ్లతో తమ్ముడి వైపు తల్లి వైపు మార్చి మార్చి చూస్తూ. కాదక్క, నువ్వు తిట్టినందుకు నాకే బాధ లేదు. పరీక్ష పోతే నాన్నగారుండుంటే ఆయన మాత్రం తిట్టరా ఏంటి? నువ్విలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే ఇక మీదట ఏది ఏమైనా నేను చదువు కొనసాగించలేనక్క అన్నాడు రవి స్థిరంగా. ఒరే, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు మాలతక్క ఇవన్నీ నూరిపోసి నీ మనసును చెడగొట్టింది కదూ. దానికి ఎంతసేపు నా పెళ్లిగోలే అంది స్వాతి విసుగ్గా. ఎందుకక్క అనవసరంగా మాలతక్కని తిడతావు? నేనేమైనా చిన్నపిల్లాడినా? ఒకరు చెప్తే గాని తెలియకపోవడానికి? ముందు ఈ సంగతి తేల్చు. నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా? నువ్వు కానీ పెళ్లి చేసుకోకపోతే నేనింట్లో నుండి వెళ్ళిపోతాను. ఇకపై ఈ జన్మలో నా ముఖం నీకు చూపించను అన్నాడు రవి కంపిస్తున్న స్వరంతో. అమ్మా చూసావా తమ్ముడేమంటున్నాడో? నేను పెళ్లి చేసుకోకపోతే వాడి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడటమ్మా. నేనేం చేసినా వాడి కోసమే చేశాను కదమ్మా. నువ్వైనా వాడికి చెప్పమ్మా. గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాల్లో వీడు చదువు అయిపోతుంది. ఇంతా చేసి మధ్యలో వదిలేస్తే ఈనగాచి నక్కల పాలైనట్టు ఇదంతా వృధాయే కదమ్మా. ఇది చూసి పైనున్న నాన్నగారి ఆత్మ శాంతిస్తుందా అమ్మా అంది స్వాతి తల్లిని పట్టి 2 చేతులతో కుదిపేస్తూ ఆరాట నిండిన స్వరంతో. బాధపడకమ్మా స్వాతి,
నువ్వెలా వాడి కోసం బెంగపడుతున్నావో అలాగే వాడు నీ కోసం ఆరాటపడుతున్నాడు తప్ప మరేమీ కాదు. కొంచెం ఆలోచించి చూడు. వాడన్నది కూడా న్యాయమే కదా. నీ బెంగంతా వాడి చదువుకు అవసరమయ్యే డబ్బు ఎలా అనే కదా. ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి బ్యాంక్ పాస్బుక్, ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులు తీసుకొచ్చి స్వాతి చేతిలో పెట్టింది జానకమ్మ. ఇవి చాలవా వాడి చదువుకి మా ఖర్చులకిను? వద్దమ్మా, ఇంతకాలం మా కోసం చాలా కష్టపడ్డావు. ఇక ఆ అవసరం లేదు. ఇవి చాలకపోతే నువ్వు సాయం చెయ్యు, కాదనను. అంతేగాని మా కోసం నువ్విలా ఉండిపోతే మేం భరించలేం. సూర్య నీకోసమే కాచుకునున్నాడు. వాడిని బాధ పెట్టకమ్మా నీ అర్థం లేని భయాలతో అంది జానకమ్మ కూతురి వంక లాలనగా చూస్తూ. అమ్మా, నేనిది త్యాగం అనుకుని చెయ్యలేదమ్మా. నేను ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? అసలు ఇదంతా ఆ పైన చెప్పలేనట్టుగా చేతుల్లో ముఖం దాచుకుంది స్వాతి. కూతురు ఇంతకాలం మానసికంగా ఎంత నలిగిపోతున్నదో, రెండు చేతులు చాచి ఈ కుటుంబానికి ఆలంబనగా ఎలా నుంచుందో, తన మనసులోని ఆశలకి కోరికలకి ఎలా సమాధి కట్టేసిందో ఉదయం మాలతి ద్వారా విని ఉండడంతో జానకమ్మ మనసు కరిగి నీరైపోయింది. ఊరుకోమ్మా, నువ్వేం చెప్పకు, నాకన్నీ తెలుసు. ఎందుకే పిచ్చిదానా నీ మనసు నా దగ్గర దాచి ఇంత చిత్రవధ అనుభవించావు అంది జానకమ్మ ఓదార్పుగా స్వాతిని పొదువు పట్టుకుని గుండెలకు హత్తుకుంటూ. వెంటనే రవి స్వాతి ముందు మోకాళ్ల మీద కూర్చుంటూ, ఏడవకక్క, నువ్వేడిస్తే నేను చూడలేను. నేనెప్పుడూ నిన్ను తప్పుగా అనుకోలేదు. నా బాధంతా నువ్విలా నా కోసం మిగిలిపోకూడదనే. నా మాట వినక్క అన్నాడు స్వాతి ఒడిలో తలదూర్చి. ఆ మాటలతో కరిగిపోయిన స్వాతి ఏడ్చేస్తూ రవిని పొదివి పట్టుకుని, నీ ఇష్టమమ్మా, మామయ్యతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించు అంది తల్లి మీద తమ్ముడి మీద చెరో చెయ్యి ఉంచి. తల్లి ముందు చూపు స్వాతికి ఎంతో నిశ్చింత కలిగించింది. అందుకే మనస్ఫూర్తిగా పెళ్లి కొప్పుకుంది. సమస్య ఇంత తేలికగా పరిష్కారం అయినందుకు రవి జానకమ్మల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. వెంటనే జానకమ్మ లేచి సూర్యకి ఫోన్ చేసింది. ఒరే తమ్ముడు, స్వాతి పెళ్లి కొప్పుకుందిరా, తొందరగా వచ్చి అమ్మా నాన్నలతో మాట్లాడరా అంది ఆనందోద్వేగాలతో. నిజమా అక్క? ఏది స్వాతి ఉందా? ఓసారి ఫోన్ ఇవ్వు అన్నాడు సూర్య తాను కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. ఉందిరా అంటూ స్వాతికి ఫోన్ ఇచ్చి రవికి సైగ చేసింది. ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. హలో మావయ్య అంది స్వాతి గొంతు పెగుల్చుకుని. ఏయ్ పెంకిపిల్ల, ఏం చేస్తున్నావు? ఇంత మంచి కబురు నువ్వు చెప్పకుండా అక్కతో చెప్పిస్తావా? నీ పని చెప్తానుండు అన్నాడు. ఏం చేస్తావే అంది స్వాతి కళ్ళు తుడుచుకుంటూ పొంగి పొరలే సంతోషంతో. ఏం చేస్తానా? ఈ రాత్రంతా ఫోన్లో నీతో కబుర్లు చెప్తూ ఉండిపోతాను అన్నాడు సూర్య. అంత పని చెయ్యకు, ఫోన్ బిల్లు నేనే కట్టాలి అంది స్వాతి అల్లరిగా. ఈ శుభ సమయంలో నీకేం కావాలో చెప్పు, తెస్తాను అన్నాడు సూర్య. నాకేం వద్దు మావయ్య, నాకు నువ్వే కావాలి. ఈ జన్మకిది చాలు, తొందరగా వచ్చేయి అంది స్వాతి ఆర్తిగా. స్వాతి ఫోన్లో మాట్లాడుతుండగా జానకమ్మతో చెప్పి మాలతి దగ్గరకు పరుగున వెళ్ళాడు రవి. అక్క, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, స్వాతక్క పెళ్లి కొప్పుకుంది అంటూ మాలతిని పట్టుకుని గిరగిరా తిప్పేశాడు రవి. ఎంత మంచి వార్త చెప్పావురా రవి. ఈ వార్త కోసమే ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను నేను. స్నేహితురాలుగా నేను సాధించలేనిది చిన్నవాడివైనా నువ్వు సాధించావురా అంటూ మాలతి సంబరపడిపోతూ రవి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ప్రేమగా. రవి గొంతు విని బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చిన చిరంజీవి, ఏంటి ఆనందం మీ ఇద్దరి స్వంతమేనా, నాకేం లేదా అన్నాడు ఇద్దరి వంక చూస్తూ. ఇదంతా మీ కృషి ఫలితమే కదా బావగారు. సూత్రధారులు మీరైతే పాత్రధారులం మేము. ఇందులో పంచేదేముంది, మొత్తం మీదే. చాలా థ్యాంక్స్ బావగారు అన్నాడు రవి ఉద్వేగంగా. ఉత్త థ్యాంక్స్లేనా, లేక తీపి తినిపించడం ఏమైనా ఉందా అన్నాడు చిరంజీవి అల్లరిగా. ఓ, అదెంత పని బావగారు, చిటికలో వెళ్ళి తీసుకొస్తానుండండి అన్నాడు రవి ఉత్సాహంగా. ఊరికే సరదాగా అన్నాను లేవోయ్, నీ మాటే 10 రకాల స్వీట్స్ తిన్నంత కమ్మగా ఉంది అంటూ చిరంజీవి టైం చూస్తూ, మాలతి, టైం ఎంతో కాలేదు కదా, మనం కూడా వెళ్ళి స్వాతిని అభినందించొద్దామా అన్నాడు. ఉత్త చేతులతో కాదు, ఏదైనా స్వీట్ తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అంది మాలతి. అయితే నేను వెళ్ళి స్వీట్ తీసుకొస్తాను అన్నాడు చిరంజీవి. దానికోసం మీరు వెళ్ళాలా బావగారు? వాసు అన్నయ్య నేను వెళ్ళి తీసుకొస్తాం అన్నాడు రవి. స్వాతి పెళ్లి కొప్పుకుందన్న వార్త విని ఇందిరమ్మ విశ్వనాథన్లు
తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వీట్ తెచ్చాక ముగ్గురు కలిసి స్వాతి దగ్గరకు వచ్చారు. మాలతి స్వాతిని చూడ్డంతోనే 2 చేతులు చాచింది ప్రేమగా. స్వాతి రివ్వున వచ్చి మాలతి చేతుల్లో వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. అది ఆనందమో దుఃఖమో తెలియనట్టు. ఏయ్ మొద్దు, నీ జీవితంలో ఏడ్చే అధ్యాయం ముగిసిపోయింది. ఇక మీదట అంతా ఆనంద పర్వమే. అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వవే బాబూ అంటూ స్వాతి చెంపలపై జారిన కన్నీటిని తన పమిట కొంగుతో అద్ది తాను తెచ్చిన స్వీట్ స్వాతి నోటికి అందించింది మాలతి. తాను సగం తిని మిగతా సగం మాలతి నోట్లో పెడుతూ, కష్టమైన సుఖమైన మనిద్దరికీ ఎప్పుడూ 50-50 కదే అంటూ నవ్వింది స్వాతి. వాళ్ళ అనుబంధాన్ని ముచ్చటగా చూస్తూ ఉండిపోయారు చిరంజీవి, రవి, జానకమ్మ. విన్నారు కదండి, శ్రీమతి పెంపిలి హైమవతి గారి సృష్టిలో తీయనిది నవల ధారావాహిక చివరి భాగం విన్నారు కదా. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కమెంట్స్లో నవల ఎలా ఉంది, నవల కథ ఎలాగూ బాగుంటుంది, హైమవతి గారు చక్కటి కథలు రాస్తూ ఉంటారు, నవల ఎలా ఉంది, ఆడియో ఎలా ఉంది అన్నది మాకు తెలియజేస్తే నేను ఇంకా ప్రజెంటేషన్లో ఏమైనా మీకు నచ్చే విధంగా మార్పులు చేర్పులు చేయొచ్చేమో చూసుకుంటాను. మరిక ఈ కథ, ఈ నవల ఇంతటితో సమాప్తం అయిపోయిందండి. మరో చక్కటి నవలతో మళ్ళీ రేపటి నవలా స్రవంతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.